3 రోజుల కిందట జమ్మూ కశ్మీర్లో విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న జవాన్ సంపంగి నాగరాజు మృతదేహం వరంగల్ జిల్లా నర్సంపేట చేరుకుంది. నర్సంపేటకు చెందిన సంపంగి మల్లయ్య, విజయ దంపతులకు 3 కుమారులు. చిన్న కుమారుడైన సంపంగి నాగరాజు 2016లో ఆర్మీ జవానుగా ఎంపికై దేశంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. 3 సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతమైన సాంబా సెక్టార్లో పనిచేస్తున్నాడు. మార్చి నెలలో సెలవుపై తల్లిదండ్రుల వద్దకు వచ్చిన నాగరాజు ప్రత్యేక పరిస్థితుల్లో ఏప్రిల్ 23న విధుల్లో చేరాడు. నిత్యం తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే నాగరాజు మానసిక ఆందోళనకు గురై 3 రోజుల కిందట చేతిలో ఉన్న బెటాలియన్కు చెందిన తుపాకీతో కాల్చుకొని మృతి చెందాడు. మృతదేహం కోసం ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు ఇవాళ ఉదయం ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్లో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాగరాజు మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించడంతో అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. వృద్ధులైన తల్లిదండ్రులకు అండగా ప్రభుత్వం నిలవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో పనిచేస్తున్న నాగరాజు తను చేస్తున్న ఒత్తిడి వల్లనో కుటుంబ సమస్యల వల్లనో మానసిక వేదనకు గురై ఫైర్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా కుటుంబానికి తీరని లోటు. కుటుంబం మరియు కుల బాంధవులైన మేమందరం కూడా శోక సముద్రంలో మునిగి ఉన్నాము. ఈ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. తండ్రి, తల్లి చాలా వయసు గలవారు. వీరికి కుటుంబానికి తల్లిదండ్రుల జీవనోపాధుల కోసం వారిని స్థితిగతులు చూసి గవర్నమెంట్ వారికి అన్ని విధాలుగా సాయం చేసి వారిని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. మా తమ్ముడు, మేము 3 అన్నదమ్ములము. ఆయనకు చాలా ఇష్టం ఉండే దేశ సేవ చేయాలని. దేశ సేవ చేస్తూ 9 సంవత్సరాలు అవుతుంది. అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఆయన బాధతోని ఆయన చనిపోయాడు. ప్రభుత్వం మమ్మల్ని ఉద్దేశించి మా అమ్మ నాన్న ఏ పని కూడా చేయలేదు. మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. దేశం కోసమే పోరాడతా. నాకు ఆ దేశం అంటే ఇష్టమమ్మా. నేను ఆర్మీ అంటే ఇష్టమమ్మా. నా ఇష్టపూర్తిగానే పోతానమ్మా. నేను చనిపోయినా నువ్వు ఏడవద్దమ్మా, సంతోషంగా దానం చేయమ్మా అని అన్నాడు నా కొడుకు. మానసిక బాధకు